శ్రీ గురుభ్యో నమ. నేను మీ బుళ్ళగంటి హనుమంత్ శర్మను. మరి గోచార రీత్యా సింహరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఈ నెలలో వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువులు, మిత్రులు, సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాల వల్ల లాభాలను ఆర్జిస్తారు. అదేవిధంగా కోర్టు ఏదైనా ఏ తీర్పు ఉంటే ఆ యొక్క తీర్పులు కూడా మీకు అనుకూలమైన తీర్పుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భూ వ్యవహారికంగా ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ, లేదా ఇల్లు కానీ ఏవైనా అమ్మేటప్పుడు, కొనేటప్పుడు కూడా మీరు లాభాలు ఆర్జిస్తారు. అదేవిధంగా గృహంలో వివాహాది శుభకార్యాలలో బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా పూజా క్రతువులు ఎక్కువ చేయడం వల్ల మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ నెలలో మీకు ఆదాయం చాలా బాగుంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు. ఈ నెలలో మీరు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. మీ మాటకు ఎదురు ఉండదు. ఇక ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీ యొక్క వ్యాపారం అనేది మంచి అభివృద్ధి చెందుతుంది. లాభాలు కూడా బాగా ఆర్జిస్తారు. కానీ జాయింట్ వ్యాపారస్తులకి ఈ నెలంతా అనుకూలంగా లేదనే చెప్పాలి ఈ యొక్క సింహరాశి వారికి. ఇక ఎవరైతే సింహరాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క మాస ప్రథమార్థంలో మీకు అంత అనుకూలంగా ఉండదని చెప్పాలి. మీ పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి కొన్ని పనులు మీరు తొందరగా పూర్తి చేయలేకపోవడం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మాస ద్వితీయార్థానికి వచ్చేసరికి మళ్ళీ ఆ యొక్క పనులు మీకు ఇచ్చినటువంటి ప్రాజెక్టు వర్క్ కూడా చాలా తొందరగా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ పై స్థాయి అధికారుల ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగా ఉండడంతో కొంచెం మానసికమైనటువంటి ఇబ్బంది, కొంచెం కోపం అధికంగా ఉంటుంది. ఆ యొక్క కోపం విషయంలో తగు జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది ఉద్యోగస్తులు ఈ నెలలో. ఇక ఎవరైతే మరి విద్యార్థులు ఉన్నారో ఈ యొక్క సింహరాశిలో ఉన్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి. ముఖ్యంగా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగాల కొరకే అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారు తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఆ యొక్క పరీక్షా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఎవరైతే సింహరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క చలనచిత్ర రంగస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెల మిశ్రమంగానే ఉంది. గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వస్తుంది. కానీ నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి ఈ యొక్క సింహరాశి వారికి ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. కానీ గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగి ఉంటే అవి తిరిగి పునఃప్రారంభమయ్యే అవకాశాలైతే చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ నెల. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలంతా కూడా చాలా బాగుంటుంది. కొన్ని చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న గొడవలు మినహాయిస్తే వీరికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. వీరి తీర్థయాత్రలు, విహారయాత్రలు, అదేవిధంగా గృహంలో వివాహాది శుభకార్యాలు, హోమాది క్రతువులు కూడా జరుగుతాయి. మీరు అనుకున్న విధంగా కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి ఈ యొక్క సింహరాశి వారికి. ఇక సింహరాశి వారికి మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మరి అనుకూలమైన రోజులుగా మరి 2వ తారీఖు, 7వ తారీఖు, 14వ తారీఖు, 16వ తారీఖు, 23వ తారీఖు, 25వ తారీఖు, 30వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా మరి 5వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు, 19వ తారీఖు, 21వ తారీఖు, 27వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.